హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. యాక్చువల్గా ఈ ఆగస్టు నెల వచ్చిందన్నా, జూలై నెల వచ్చిందన్నా కూడా ఫస్ట్ మనకి ఏంటంటే ప్రతి విలేజ్లోని గ్రామ దేవత పండుగలు అవుతాయండి. గ్రామ దేవత పండుగలు అంటే యాక్చువల్గా వారాలు. ఎందుకంటే ఇవి దేనికి సంబంధించినవి అంటే మన వ్యవసాయానికి సంబంధించినవి కాబట్టి అవి వేస్తారు. నాట్లు వేయడము లేకపోతే ఏదో సంథింగ్ ఉంటాయి. వాటికి సంబంధించి ముందు హ్యాపీగా మా వ్యవసాయాన్ని బాగా పండాలని దేవతని పూజిస్తాను. దానికోసం చేస్తారు. ఈ విలేజ్ అంటారా, మా మమ్మీ వాళ్ళ తాతగారు ఊరి నుంచి మేము వెళ్తున్నామండి. మా అత్తవారు ఊరంటే అది ఇంకా దూరము, కానీ వెళ్తున్నాం. ఓ పక్క వర్షం పడుతుంది, ఓ పక్క మబ్బులు వేసాయి. భలే అనిపించిందండి. ఈసారి మాత్రము వర్షం తడుచుకుని చిన్న చిన్న చినుకుల మధ్య మరీ వెళ్ళాము. ఈసారి జర్నీ చాలా బాగా జరిగింది. ఇలాంటి టూర్లోని ఒక్కోసారి అందరం వెళ్తే బాగుంటుంది. బట్ మాకు అవ్వక నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్ళాము. పిల్లలకి రావడానికి అవ్వలేదు. అందుకు ఇవన్నీ కూడా విజయనగరం నుంచి మా ఊరు వెళ్ళే దారిలో వచ్చే విలేజెస్, ఊర్లు. ఇది కొత్తగా మనకి ఇవన్నీ అంటే హైవే బ్రిడ్జెస్ అన్నీ వేశారు కదా, ఇవన్నీ ఉన్నాయి. మాకు ఇటు సైడే మా విలేజ్ వెళ్తున్నాము. చాలా బాగా అనిపించిందండి. ఎప్పుడు వెళ్తాం చేస్తాం. చెప్పాను కదా, ప్రతి విలేజ్లో కూడాను గ్రామదేవత పండుగలు అవుతున్నాయి కదా, ప్రతి ఊర్లో చేస్తున్నారు. ఇది మా ఊరండి. మా ఊర్లో కూడా ఇలాగ అయ్యింది. చాలా బాగా జరిగాయండి బాబు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క ఇయర్ నేను మిస్ అవుతాను, ఒక్కొక్క ఇయర్ కంపల్సరీ వెళ్తాను. ఆల్మోస్ట్ ఎక్కడున్నా కూడా ఇంతకుముందు వచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే దూర భారాలు వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఎక్కువ మంది జనాలు రాలేదు. కానీ ఈసారి మా పండగ అయితే కొంచెం చాలా లేట్ అయిపోయిందండి. ఆఫ్టర్నూన్ 1 o'clock కంప్లీట్ అవ్వాల్సింది ఈసారి నైటు 6 o'clock వరకు అయ్యింది. ఇంకా అప్పటికి కూడా తక్కువ మంది వచ్చినందుకే జనాలు ఎంతమంది ఉన్నారు. ఇంకా ఆల్మోస్ట్ అందరూ వస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి. చాలా బాగుంటుంది కదా. మొత్తానికైతే వెళ్ళాము. గ్రామ దేవత దేశం తల్లంట. మాకు 2 ఉంటాయి. గొల్లాది పోలం అంటారు, దేశం తల్లి అని 2 అంటారు. ఈరోజు దేశం తల్లి, ఆదివారాలు అయితే. మంగళవారాలు అయితే పోలం తల్లిని పూజిస్తారండి. ఒక పొలాల మధ్య అవుతుంది. చాలా బాగా జరిగిందండి. అస్సలు చెప్పడానికైతే ఏమీ లేదు. ఎప్పుడూ వస్తుంటాం పోతుంటాం కదా. వారాల్లో ఒక ప్రత్యేకత అంతే. మాకైతే చాలా హ్యాపీగా దీపాలు అన్నీ వెలిగించి అన్నీ చేసి అక్కడ అట్లాగే చేస్తారండి. సపరేట్గా అమ్మవారి గుడి అంటూ ఇక్కడ ఏమీ ఉండదు. మనకి వేరేగా ఉంటుంది అక్కడ. ఇక్కడ మాత్రం ఈ పొలం మధ్యనే చేస్తారు. అసలు యాక్చువల్గా ఎప్పుడూ నేను శారీ కట్టుకుని వెళ్తాను. ఈసారి అయితే మాత్రం బండి మీద రావడం వల్ల డ్రెస్ వేసుకోవాల్సి వచ్చింది. అందుకే నేను అట్లాగా చేయవలసి వచ్చింది. మళ్ళీ అంటారు కదా, పండగలు అయినప్పుడు డ్రెస్సులు ఎందుకు వేసారంటే శారీస్ కట్టాలి కదా అని. దానికి రీజన్ అదే అని. ప్రాబ్లం అయితే లేదు. మొత్తానికి ఎలాగోలాగా చేశాను, అయింది. సరే, పండగ మాత్రం చాలా ధూమ్ధామ్గా, భలే హ్యాపీగా, భలే సంతోషంగా చాలా బాగా జరిగిందండి. నాకైతే బాగా నచ్చింది. నేను అసలు కోడి పట్టుకోవడానికి చాలా భయం, కానీ ఈసారి కోడి పట్టేసుకొని నాకు పూజించాను నేను. ఎందుకంటే కరుస్తుందంటే భయం. తినడం మాత్రం ఫుల్గా తింటాను, కానీ చికెను కానీ భయం పట్టుకుంటా. అది ఎక్కడ పారిపోద్దాం, ఎగిరిపోద్దని భయంకి ఏదో మొక్కేసాను. ఈసారి బ్రహ్మాండంగా చేశానండి బాబు. అదొకటి. ఇంకా చెప్పడానికైతే ఇంకేంటి లేదు, కానీ పండగ మాత్రం చాలా చాలా సంతోషంగా జరిగిందండి. నాకైతే మాత్రము ఒక మెమరబుల్ డే లాగా అనిపించింది. చాలా సంతోషంగా జరిగింది ఫ్రెండ్స్. మీ విలేజ్లో కూడా ఈ సంవత్సరం ఏమైనా పండుగలు జరిగితే ఎలా జరిగాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంది. చిన్న చిన్న క్లిప్పింగ్స్ కూడా తీసుకున్నాము. అక్కడ ఎక్కువ వేసారు ఏంటంటే చికెనే ఎక్కువైంది. అది కోళ్ళు ఎక్కువ కోసారు. ఎప్పుడు గొర్రెపోతులు మేకలు కోస్తారు, బట్ ఈసారి కాదు. ఈసారి చూడండి, ఇక్కడ ఆడవాళ్ళు చూసండి ఎంత చక్కగా కోడిని చూడండి ఎంత బాగా చేస్తున్నారు. భయాలు ఉండవు, ఆడవాళ్ళు కూడా చేసేస్తున్నారు శుభ్రంగా. నాకు పట్టుకుంటేనే భయం వేసింది దాన్ని. ఈసారి నుంచి చాలా బాగా జరిగింది అసలు. అక్కడ చిన్న చిన్న ఫొటోస్ కూడా తీసుకున్న క్లిప్పింగ్స్ అని కూడా పెట్టాను. చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.